హాయ్ అందరికీ. నేను మీ ప్రవీణ్ని. వెల్కమ్ బ్యాక్ టు హే డెవాప్స్ తెలుగు ఛానల్. సో మనతో పాటు అభిషేక్ ఉన్నారు. సో అభిషేక్ రీసెంట్గా ఒక మంచి జాబ్ ఆఫర్ తీసుకున్నారు. నాన్ ఐటీ, కంప్లీట్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీ బ్యాక్గ్రౌండ్కి వచ్చి ఒక జాబ్ ఆఫర్ తీసుకున్నారు రీసెంట్గా. అండ్ అలానే 2.5 ఇయర్స్ బెంచ్లో ఉండి కూడా ఒక జాబ్ ఆఫర్ తీసుకోవడం అనేది నాకు తెలిసి అభిషేక్కే సాధ్యం. సో అభిషేక్, ఓవర్ టు యూ. నీ ఇంట్రొడక్షన్ చెప్పు అసలు. ఏంటి కథ ఏంటి? నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి సంగతి అనేది మన ఆడియన్స్ కి చెప్పు. Hello audience, my name is Abhishek. మాది అనంతపూర్. ఓకే. Working in Infosys in DevOps. Like Infosys for 2.8 years my total experience I have. 2.8 yearsలో నాకు 2.5 years ఎక్స్పీరియన్స్ బెంచ్ మీద ఉంది. ఇన్ఫోసిస్ ఆఫర్ లైక్ మాస్టర్స్ చేశాను కంప్లీట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో. మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇన్ఫోసిస్లో ఆఫర్ వచ్చింది. ఇన్ఫోసిస్లో ట్రైనింగ్ పీరియడ్ అయిపోయినాక బెంచ్ మూవ్ చేశారు. బెంచ్ మూవ్ చేశాక అసలు ప్రాజెక్టే రాలేదు అసలు కంప్లీట్గా. అసలు ఇంటర్వ్యూ కాల్ రావట్లేదు ప్రాజెక్ట్. ఫస్ట్ ఎంత ట్రై చేస్తున్నా ఇంటర్వ్యూ రావట్లేదు. ఎందుకు అంటే మేమున్న డిపార్ట్మెంట్ అలాంటిది, మేమున్న యూనిట్ అలాంటిది, టెక్ స్టాక్కి అంత ఓపెనింగ్స్ లేవు. ఇలా అయ్యి 2.5 years నాకు కంప్లీట్గా బెంచ్లోనే అయిపోయింది. 2.5 years కైండ్ ఆఫ్ వేస్ట్ అనమాట, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లేకుండా, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకుండా. సో 2.5 years తర్వాత ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ సపోర్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేశాను 3 months. ఇప్పుడు ప్రజెంట్ డెవాప్స్లో స్విచ్ అవుతున్నా కంప్లీట్గా. ఓకే. సో టూ గుడ్. పాయింట్ ఫైవ్ ఇయర్స్లో సర్టిఫికేషన్ చేశాను. లైక్ డెవాప్స్కి మూవ్ అవ్వాలా, డెవాప్స్కి స్విచ్ అవ్వాలా అని ట్రై చేసి కంప్లీట్గా స్విచ్ అవుతున్నా. గుడ్ గుడ్. కంగ్రాచులేషన్స్ అభిషేక్, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు ఒక మాట చెప్పు. థ్యాంక్స్. నీ కాలేజ్ గురించి కొంచెం చెప్తావా? అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకోవడం, ఆ ముందు జర్నీ నాకు కొంచెం చెప్పగలవా? అంటే అందరూ బీటెక్ బీటెక్ చేస్తారు, జాబ్ రావాలి, ఐటీలోకి వచ్చేస్తుంది బీటెక్ అయిన వెంటనే. నువ్వు డిఫరెంట్ గా చూస్ చేసుకున్నావు. ఆ తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎందుకు ఐటీలోకి రావాలనుకున్నావు? కాలేజ్లో బీఎస్సీ ఎంపీసీ చేశాను, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. హ్మ్. బీఎస్సీ అయిపోయాక టూ సెట్ ఆఫ్ పీపుల్ అనమాట. వన్ ఈజ్ లుకింగ్ ఫర్ ద జాబ్, గవర్నమెంట్ జాబ్. వన్ ఈజ్ హ్మ్. లుకింగ్ ఫర్ ద మాస్టర్స్. సో నేను అట్లా ఫ్లోలో మాస్టర్స్కి అప్లై చేసాం కదా అన్నట్టు చదివా. ఓకే. చదివినాం కదా అన్నట్టు ఎగ్జామ్ ఇచ్చా. ఎగ్జామ్లో వచ్చింది నాకు సీట్ వచ్చింది మంచి యూనివర్సిటీలో. ఓకే. సో దెన్ జాయిన్ అయిపోయా మాస్టర్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తిరుపతిలో, ఎస్వి యూనివర్సిటీలో జాయిన్ అయ్యా మాస్టర్స్కి. దెన్ అక్కడ మాస్టర్స్ 2 years అయిపోయింది. అంతా లాక్డౌన్లో అయిపోయింది మాస్టర్స్ కూడా. ఓకే. సో 2 years కూడా మాస్టర్స్ లాక్డౌన్లో అయిపోయింది. దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇట్. క్యాంపస్లో ప్లేస్మెంట్ వచ్చింది అక్కడ మాస్టర్స్ అయిపోయిన తర్వాత. ఓకే. అది ఎందుకో సాటిస్ఫై కాకపోతే, ఓకే ఐటీ సైడ్ అప్పుడు బూమింగ్లో ఉంది మంచిగా ఐటీ. ఓకే వై కాంట్ ఐ ట్రై ఐటీ, నాకు అంత టెక్నికల్ స్కిల్, ఐ కెన్ పుల్ ఆఫ్ ఇట్ ఈజీలీ. నాకు ఆ స్కిల్ ఉంది అన్నట్టుగా నేను ఐటీలో ట్రై చేద్దాం అన్నట్టు డెవాప్స్ మీద ట్రై చేస్తాను. ఓకే. డెవాప్స్ అసలు చూసాను ఫస్ట్ ఎట్లా ఎంట్రీ అవ్వాలి ఐటీలోకి, వాట్ ఏమేమి పాసిబుల్ వేస్ ఉన్నాయి అన్నట్టుగా. ఒకటి ఆఫ్ క్యాంపస్ ఉన్నాయి, తర్వాత నార్మల్గా అప్లై చేయడం యాజ్ ఎ ఫ్రెషర్గా విత్ విత్ నార్మల్ మై మై బ్యాక్గ్రౌండ్ ఓన్లీ అని అబ్జర్వ్ చేసి ట్రై చేశాను అన్న. దెన్ ఇన్ఫోసిస్లో ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చింది, అది క్లియర్ చేశాను. దెన్ ఇన్ఫోసిస్లో ప్లేస్ అయ్యాను. ఓకే. గుడ్ లైక్ గుడ్. సో నాకు ఒక విషయం చెప్పు. ఇన్ఫోసిస్ జర్నీ ఏదైతే ఉందో, అంటే ఇంటర్వ్యూ నుంచి, అంటే అప్లై నుంచి ఇంటర్వ్యూ, సో వాడు ఎలా సెలెక్ట్ చేశాడు? నువ్వు ఆర్గానిక్ కెమిస్ట్రీ పెట్టావు కదా, అసలు ఏంటి ప్రాసెస్? ఎవరికైనా నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలంటే ఏం ప్రాసెస్ ఫాలో అవ్వాలనేది కొంచెం చెప్తావా? ఒకటి రెజ్యూమ్ మంచిగా వేసుకోవాలన్నా. ఉమ్. రెజ్యూమ్ చేసుకుంటే సరిపోదు, రెజ్యూమ్లో స్కిల్ ఉండాలన్నమాట. లైక్ ఉమ్. ఐటీ పీపుల్ని పిక్ చేయాలి, ఐటీలోకి రావాలంటే వాళ్ళకి ఏదో ఒక స్కిల్ ఉండాలి. అంటే వాళ్ళు పోర్ట్రే చేయగలగాలన్నమాట. ఈవెన్ దో ఈజ్ నాన్ ఐటీ స్టూడెంట్, హీ కెన్ వర్క్ ఆన్ ఐటీ స్కిల్ లైక్ దట్ అని. ఉమ్. సో అట్లా నేను పోర్ట్రే చేయగలను. నేను డివాప్స్ నేర్చుకున్నాను. అంటే జస్ట్ 2022లో నేర్చుకున్నా, జస్ట్ బేసిక్ డివాప్స్ అది. ఓకే. లిటిల్ బిట్ క్లౌడ్, లిటిల్ బిట్ టెక్ స్టాక్ అంతే. ఉమ్. కుబర్నెటిస్ కూడా లేదు అప్పుడు కంప్లీట్గా. ఓకే. సో నేర్చుకున్నది రెజ్యూమ్లో పెట్టుకున్నా. తర్వాత ప్రాజెక్ట్ వచ్చి నా కాలేజ్లో చేసిన ప్రాజెక్ట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద చేసిన ప్రాజెక్టే పెట్టుకున్నా ఓకే. అప్పుడు ఇన్ఫోసిస్ అప్లై చేసేటప్పుడు. అవును, అవును. తర్వాత ఆఫ్ క్యాంపస్కి అప్లై చేస్తున్నా, అది డిగ్రీ మీద అప్లై చేస్తాను, మాస్టర్స్ మీద కాదు. ఉమ్. సో ఉమ్. నాకు జాబ్ డిగ్రీ మీద వచ్చింది, ఓకే. బీఎస్సీ మీద. ఓకే. సో నేను అప్లై చేశాను, అసెస్మెంట్ లింక్ వచ్చింది, అసెస్మెంట్ క్లియర్ చేశాను. అసెస్మెంట్ వాజ్ ఇంగ్లీష్ అండ్ ఆప్టిట్యూడ్ అంతే, ఎక్కువ అవును, ఏం లేదు. అవును. తర్వాత ఇంటర్వ్యూ రౌండ్ వచ్చింది. ఇంటర్వ్యూలో అడిగారు, ఇట్స్ లైక్ 45 minutes ఇంటర్వ్యూ రౌండ్ అన్న. ఇంటర్వ్యూలో అడిగాడు, నువ్వు ఏం వచ్చు నీకు ఎగ్జాక్ట్లీ, తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఐటీ కెన్ స్విచ్ అవ్వాలనుకుంటున్నావు, ఇలా అంతా అడిగినారు. ఓకే. తర్వాత అది చెప్పాను ఇట్లా, ఐటీ స్ట్రక్చర్ నచ్చింది, వర్క్ కల్చర్ నచ్చింది, డే టు డే ఛాలెంజింగ్ లైఫ్ నచ్చింది. ఉమ్. ఇదంతా కలిపి నాకు ఇన్స్పైరింగ్ గా ఉంది. దట్స్ వై వాంట్ కమ్ టు ఐటీ ఫీల్డ్ అని చెప్పాను. తర్వాత అది అయిపోయింది, ఇంటర్వ్యూ క్లియర్ అయింది అన్న. ఉమ్. ఇన్ఫోసిస్ లో ఆఫర్ వచ్చింది. ఓకే. ఓకే. నైస్, నైస్, నైస్. సో నాకు ఒక మాట చెప్పు. ఇలాగ ఫస్ట్ ఆఫర్ ఇన్ఫోసిస్ నుంచి వచ్చింది కదా, మీ ఫ్రెండ్స్ ఆ, ఏమన్నారు? అంటే
అందరికి ఓకేనా? లైక్ నువ్వు నాన్ ఐటీ కంప్లీట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వదిలేసి ఏట్రా బాబు 2 ఇయర్స్ డిగ్రీ చేసావు, మళ్ళీ నువ్వు ఏంటి ఐటీలోకి వెళ్తున్నావు అనేది చాలా మంది క్వశ్చన్ చేసి ఉంటారు. సో నీకేమనిపించింది అప్పుడు? కైండ్ ఆఫ్ ఫెల్ట్ హ్యాపీ అన్న. అంటే చాలా మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేస్తున్నారు అప్పట్లో, నేను ట్రై చేసడంలో. ఈవెన్ మై ఫ్రెండ్స్ ఆల్సో. అంటే కరెక్ట్. 2 years మాస్టర్స్ ని ఫేక్ లా కన్వర్ట్ చేసేసి ట్రై చేస్తున్నారు అనమాట. ఓకే. అట్లా టైంలో నాకు ఫ్రెషర్ కావడం చాలా హ్యాపీగా ఉంది అనమాట. అంటే వితౌట్ ఎనీ రిస్క్స్ అనమాట. కంప్లీట్ కరెక్ట్. గా ఎగ్జాక్ట్లీ. కంప్లీట్ గా కెరీర్ మంచి వేలో వెళ్తున్నట్టుంది. సో చాలా హ్యాపీగా ఉంది అనమాట. కరెక్ట్. టీసీఎస్ కూడా ట్రై చేశాను అప్పట్లో, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్. టీసీఎస్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ అయిపోయింది అనమాట. ఇంటర్వ్యూలో దే ఆస్క్ మీ అబౌట్ పైథన్. నాకు అప్పుడు పైథన్ కంప్లీట్ గా రాదన్న, అసలు జీరో కోడింగ్ నాలెడ్జ్ నాకు. కరెక్ట్. కరెక్ట్. అప్పుడు పైథాన్ మీద కంప్లీట్ క్వశ్చన్స్ అడిగితే అది అది వెళ్ళిపోయింది. ఓకే. ఫెయిల్ అయిపోయినాయి టీసీఎస్ ఇంటర్వ్యూలో. ఇన్ఫోసిస్ వచ్చింది. ఓకే. పోన్లే ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ లో నాకు డెవాప్స్ ఫస్ట్ కంపెనీ జరిగింది. ఇన్ఫోసిసే. మరి మామూలుగా ఉండదు ఆ, అక్కడ. తగ్గేదే లేదు ఆ, మరి ఇన్ఫోసిస్ అంటే. అది ఆ, హైలైట్ అసలు. సో ఇప్పుడు ఇన్ఫోసిస్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ క్యాంపస్ లోకి ఎంటర్ అయ్యావు, అంతా చూసావు. నువ్వు అన్న ఆ, ట్రైనింగ్ కూడా లాక్డౌన్ లో అయిపోయింది. సో ఆ, ఈ బెంచ్ పీరియడ్ ఏదైతే ఉందో, ఫస్ట్ ప్రాజెక్ట్ వేసిన తర్వాత బెంచ్ పీరియడ్ మొత్తం, సో ఆ టూ పాయింట్ ఉమ్. ఫైవ్ ఇయర్స్ నీ జర్నీ ఇన్ఫోసిస్ లో ఒక 2 ముక్కల్లో చెప్పాలంటే ఏంటి? అంటే ఆడియన్స్ కి తెలియాలి కదా, ఆ 2.5 ఇయర్స్ బెంచ్ పీరియడ్ లో ఏం చేసావు, ఎలా యూటిలైజ్ చేసావు, ఏదని టూ చెప్తావు దాని గురించి? పాయింట్ 2.5 years లో అంటే ఫస్ట్ గోల్ ఏమంటే ప్రాజెక్ట్ తెచ్చుకోవాలన్నా, బెంచ్ మీద అవును. ఉండకూడదు అని. అవును. ఎంత ట్రై చేసినా కూడా ప్రాజెక్ట్ రాలేదన్నా. ఓకే. లైక్ అంటే ట్రై చేయడం అంటే ఫస్ట్ స్కిల్ అప్ అయ్యాను. ఉమ్. తర్వాత ఇన్ఫోసిస్ ఇంటర్నల్ సర్టిఫికేషన్ ఉంటాయి, అవన్నీ ట్రై చేశాను. ఒక మంచి 1 page ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అందరికీ అప్లై చేశాను. లైక్ మేనేజర్స్ కి, టీపీడీ మేనేజర్స్ కి, హెచ్ఆర్స్ కి. నాకు ఇట్లా ప్రాజెక్ట్ కోసం ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రావట్లేదు. ఓకే. అదేమో అది అన్ఫార్చునేట్లీ నాకు బెంచ్ మీదే ఉన్నాను. కంప్లీట్ గా బెంచ్ మీద ఉన్నాను. ఇట్లా బెంచ్ మీద ఉండుకోకుండా సేమ్ టైంలో నేను ఈ డెవాప్స్ సైడ్ స్కిల్ అప్ అవుతున్నాను అన్న. ఉమ్. ఏడబ్ల్యూ ఉమ్. సర్టిఫికేషన్ చేశాను, ఏడబ్ల్యూ స్కిల్ అప్ అయ్యాను. తర్వాత డెవాప్స్ స్కిల్ అప్ అయ్యాను. నేను ఓకే. ఇన్ఫోసిస్ రాకముందు కుబర్నెటిస్ జీరో నాలెడ్జ్ నాకు. అవును. కుబర్నెటిస్ కంప్లీట్‌గా నేర్చుకున్నాను. టెరాఫార్మ్ లిటిల్ బిట్ నేర్చుకున్నాను. ఆన్సిబుల్ నేర్చుకున్నాను. తర్వాత నైస్. పైథాన్ కోడింగ్ నేర్చుకున్నాను. నైస్. సో, ఇన్ఫోసిస్ ట్రైనింగ్ నుంచి నాకు కొంచెం కోడింగ్ అలవాటయింది. ఆ కరెక్ట్. ట్రైనింగ్ నుంచి అలానే పైథాన్ నేర్చుకున్నాను అన్న కొంచెం. కరెక్ట్. 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 తర్వాత ట్రైయింగ్ చేయంగా సపోర్ట్ రోల్ వచ్చింది. అవును. ఆ సపోర్ట్ వర్క్ చేయలేక ఓకే, నాకు ఇది కాదు. ఇట్స్ నాట్ మై కైండ్ ఆఫ్ వర్క్. కరెక్ట్. నా సో స్కిల్స్‌ని బేస్ ఇన్ఫోసిస్ చేయకూడదు అని 2.5 ఇయర్స్ అయిపోయింది బెంచ్ పీరియడ్. సో లాస్ట్ 3 మంత్స్ లో ఒక సపోర్ట్ హ్మ్. ప్రాజెక్ట్ వచ్చింది. సో ఆ సపోర్ట్ ప్రాజెక్ట్ ఏంటి అసలు? గూగుల్ వర్క్ స్పేస్ సపోర్ట్ ప్రాజెక్ట్ ఉన్నది. కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడము. ఓకే. దాంట్లో డెవాప్స్ ఏం లేదు. స్పెషల్‌గా అస్సలు జీరో డెవాప్స్ అన్న. ఆ, ఆ, ఆ. స్పెషల్‌గా జీమెయిల్ సపోర్ట్ అన్న వాళ్ళకు. ఓకే. వాళ్ళకి జీమెయిల్ ఏమైనా క్వైరీస్ ఉన్నా, వాళ్ళ ఇష్యూస్ ఉన్నా దాన్ని ట్రబుల్ షూట్ చేయడము, దాన్ని ఓ- సాల్వ్ చేయడము. ఓకే. కంప్లీట్‌గా చాట్ సపోర్ట్ ఇట్ ఈస్. నేను చాట్ సపోర్ట్ తీసుకొని కస్టమర్‌తో ఇంటరాక్ట్ అయ్యి రిజాల్వ్ చేయడం. అవును. అది దాంట్లో కూడా దానికి కూడా మళ్ళీ ట్రైనింగ్ ఉండింది. ఆఫ్టర్ నాకు మేలో ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే. మే నుంచి లాస్ట్ 2 మంత్స్ వరకు ఉమ్. ట్రైనింగ్ ఉంది కంప్లీట్‌గా. ఓకే. మరి ఆఫ్టర్ ట్రైనింగ్ ఆల్సో అక్కడ కూడా ఆఫ్ రోస్టర్ వేశారనమాట. బఫర్ కింద వేసేసారు. ఓకే. అక్కడ నా వేస్ట్ ఆఫ్ టైం, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లేకుండా. ఓకే. 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 ఉమ్. సో సో మరి చాట్ సపోర్ట్కి వెళ్ళిన తర్వాత నీకు అనిపించింది, అరే ఏంట్రా బాబు చాట్ ఏంటి అసలు, నేను ఏం చేయాలి? ఓకే, అది చెప్పు. ఆ ఫీలింగ్ చెప్పు అసలు. ఎందుకంటే సపోర్ట్ వాళ్ళు చాలా మంది చూస్తారు మన తెలుగు వాళ్ళు. సో ఆ ఫీలింగ్ చెప్పు అసలు. సపోర్ట్ ప్రాజెక్ట్ హెక్టిక్ అన్న లిటరలీ. ఉమ్. ఎట్లా అంటే పని చేస్తాము, డబ్బులు రావు, ఉమ్. తర్వాత స్కిల్ అప్ అవుతాము. ఇట్లనే ఆ ఒక లూప్ లో స్ట్రక్ అయి ఉంటాం అన్న. ఎట్లైనా బయటికి రావాలా, ఇది కాదు, ఇట్స్ నాట్ మై కైండ్ ఆఫ్ వర్క్ అన్నట్టుగా. సపోర్ట్ ప్రాజెక్ట్ లో పడినాక నేను ఇంకా కొంచెం ఎక్కువ వర్క్ అని చేశాను. సో గుడ్. అప్లైయింగ్ ఎక్కువ చేస్తాను, కొంచెం ఎక్కువ ట్రై చేశాను అవుట్ సైడ్ జాబ్స్ కి. రోజు అప్లై చేయడం. కాల్స్ చాలా తక్కువ వచ్చేవన్నమాట. సో లాస్ట్ 6 months గా కొంచెం రెస్ట్రిక్షన్ టైం అని కాల్స్ అస్సలు లేవు నాకు. అవును. నా ఎక్స్పీరియన్స్ కి నాకు అస్సలు లేవు. తర్వాత ఒక 2-3 కాల్స్ వచ్చాయి. దాంట్లో ఒకటి క్లియర్ అయింది నాకు మంచిగా. గుడ్. 4 గుడ్. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ క్లియర్ అయింది. గుడ్. సో నాకు ఒక మాట చెప్పు, 2.8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫోసిస్ లో అయిపోయింది. ఆ తర్వాత హ్మ్. రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని ఏవో నువ్వు నేర్చుకున్న ప్రాజెక్ట్స్ ఆ రెజ్యూమేలో పెట్టి నువ్వు జాబ్ సెర్చ్ స్టార్ట్ హ్మ్. చేసావు కదా. ఎన్ని కాల్స్ హ్మ్. వచ్చాయి? రోజుకు 30 అప్లికేషన్స్ చేసేవాడు కదా, రోజుకు 30 హ్మ్. అప్లికేషన్స్ ఫిల్ చేసేవాడు. సో ఇలాగ హ్మ్. చేస్తూ ఉన్న సమయంలో ఎన్ని కాల్స్ వచ్చాయి నీకు? అంటే మార్కెట్ ఎలా ఉంది, కరెంట్ మార్కెట్? ఇప్పుడు కొంచెం పర్లేదన్న. నేను అప్లై చేసి ఒక 3 మంత్స్ బ్యాక్ నుంచి అప్లై చేస్తున్నాను. అప్పుడు అసలు వచ్చేవి కాదు. ఓకే. ఎప్పుడో సెప్టెంబర్‌లో అప్లై చేసిన కాల్ నవంబర్ స్టార్టింగ్‌లో వచ్చింది నాకు. ఓకే. అలా అలా అయ్యేది అన్న కొంచెం. ఓకే. ఓకే. తర్వాత బాగా అప్లై చేస్తున్నాను. ఒక 2 కాల్స్ వచ్చాయి అన్నమాట. యాక్సెంచర్ నుంచి ఒకటి వచ్చింది. ఓకే. అది కంప్లీట్‌గా డిఫరెంట్ రోల్ అన్నమాట. వాళ్ళు ఓకే. జస్ట్ ఊరికే అప్లికేషన్ డెవలపర్ అని మెన్షన్ చేస్తారు. బట్ అడిగేది మాత్రం డెవాప్స్, పైథాన్ కోడింగ్. ఓకే. లైక్ డెవలపర్ సైడ్‌లో కంప్లీట్‌గా అడిగారు. అది వెళ్ళిపోయింది కాల్. అవును. దెన్ ఇది ఎక్స్‌పైరీ వచ్చింది. ఇది కంప్లీట్‌లీ అసోసియేట్ డెవాప్స్ రోల్.
సో ఓకే. టెక్ స్టాక్ అంతా ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ మై రెజ్యూమ్. అందుకే వచ్చింది పిక్ అయింది ఈ రెజ్యూమ్. గుడ్, గుడ్, సో గుడ్. టెక్ స్టాక్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ మై రెజ్యూమ్. సో దే ఆస్క్ మీ అబౌట్ ద స్కిల్స్ ఎగ్జాక్ట్లీ విచ్ ఐ హావ్. కరెక్ట్. సో అది క్లియర్ అయిందన్న. గుడ్, గుడ్. ఇంటర్వ్యూలో కూడా మేనేజర్ రౌండ్, 2 టెక్నికల్ రౌండ్స్. ఓకే. ఫస్ట్ రౌండ్ ఇండియన్‌తో, ఓకే. 3 రౌండ్స్ ఇంకా అబ్రాడ్ ఓకే. కాలిఫోర్నియా పీపుల్‌తో. ఓకే, ఓకే. ఆహ్, సో ఇంగ్లీష్ కూడా రచ్చ రచ్చ చేస్తావు అనమాట అయితే. దే దే వర్ ఇంటర్వ్యూ వాస్ రియల్లీ కూల్. ఓకే. గుడ్. చాలా మంచిగా మాట్లాడారు ఆళ్ళు గూడా. యాక్చువల్లీ నువ్వు ఇది గమనించావా? మన మన ఇండియాలో జరిగే ఇంటర్వ్యూ కంటే బయట జరిగే హ్మ్. ఇంటర్వ్యూ చాలా డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళు నీ ఆ! లీడర్‌షిప్ స్కిల్స్, నీ కమ్యూనికేషన్ స్కిల్స్, నువ్వు ఎంత ఆ! బాగా టీమ్‌లో జెల్ అవ్వగలవో లేదో, అసలు నువ్వు వర్క్ హ్మ్. చేయగలవో లేదో అని అసెస్ చేస్తారు. రాదర్ దెన్ ఆ! నువ్వు వర్క్ అంటే నీ యాక్చువల్ స్కిల్ మీద కాకుండా ఈ బ్రాడర్ వ్యూ హ్మ్. ఆఫ్ స్కిల్ మీద ఎక్కువ చూస్తారు. నీకు అలాగ అయిందేమన్నా? ఎందుకంటే నేను చూసింది అంటే నా ఎక్స్‌పీరియన్స్ బట్టి నేను అది గమనించాను. నీకేమనిపించింది ఒక ఇంటర్వ్యూలో? ఆహ్, ఆ! అలానే అనిపించింది నాకు. ఫస్ట్ వాళ్ళు రియల్లీ కూల్ ఉంటారు. ఆ! మంచిగా మాట్లాడతారు. అదే. ఫస్ట్ దే విల్ మేక్ యూ కంఫర్టబుల్ విత్ దెమ్. దెన్ దే విల్ ఆస్క్ లైక్ స్లోలీ దే విల్ ఇంక్రీజ్ ద ఇంటర్వ్యూ లెవెల్. కరెక్ట్. ఫస్ట్ బేసిక్ క్వెషన్స్ ఓన్లీ దే విల్ ఆస్క్ మీ. కరెక్ట్. 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 ఆహ్, మంచిగా చేస్తారు. అంటే కొలాబరేటివ్ స్కిల్స్ దే హ్మ్. టెస్ట్ చేస్తారు. ఎలా కరెక్ట్. మింగిల్ అవుతావు టీమ్‌తో. కరెక్ట్. నీకెలా కాన్‌ఫ్లిక్ట్ వస్తే నువ్వెలా దాన్ని రిజాల్వ్ చేస్తావు. హౌ విల్ యూ వర్క్ విత్ ద టీమ్. డెవాప్స్ అంటేనే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌తో వీ నీడ్ టు కొలాబరేట్, వీ నీడ్ టు వర్క్ కదా! డెవలపర్స్‌తో ఎలా వర్క్ అయితావు నువ్వు. క్యూఏ ఇంజినీర్స్‌తో ఎలా వర్క్ చేస్తావు నువ్వు. టెస్టింగ్ టీమ్‌తో ఎలా వర్క్ చేస్తావు. ఇట్లా అంతా అడిగారన్న వాళ్ళు. సో కరెక్ట్. అదంతా క్లియర్. హ్మ్. గుడ్, గుడ్. సో నాకొక మాట చెప్పు. ఈ 2.5 ఇయర్స్‌ది నువ్వు డెవాప్స్ ఏదైతే నేర్చుకున్నావో నీ అంతల నువ్వుగా, అసలేం ఫాలో హ్మ్. అయ్యేవాడివి? యూట్యూబ్ ఛానెల్స్ గాని, నీ సర్టిఫికేషన్ కోసం గాని, నీ ఫ్రెండ్స్ దగ్గర గాని, ఎలాంటి గైడెన్స్ నువ్వు తీసుకునేవాడివి? ఫ్రెండ్స్ దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడన్న వాడు. వాడు ఆపరేషన్స్ టీమ్‌లో వర్క్ చేస్తున్నాడన్నమాట కంప్లీట్‌గా. అంటే బగ్ సాల్వ్ చేస్తాడు. లిటిల్ బిట్ ఆఫ్ కోడింగ్ చేస్తాడు. ఎగ్జాక్ట్‌లీ. అంటే వాడి పక్కన కూర్చొని అండర్‌స్టాండ్ చేస్తున్నాడు ప్రాజెక్ట్‌ని ఎట్లా. హ్మ్. అంటే హ్మ్. ఎలా ఉంది? వాళ్ళ క్లౌడ్ నుంచి ఎలా తెస్తున్నారు డేటా? వాళ్ళ డేటాబేసెస్ ఎలా ఉంది? కరెక్ట్. వాళ్ళ క్వైరీస్ ఎలా రన్ చేస్తున్నారు? ఇట్లా డీబగ్ ఎలా చేస్తున్నారు? ఇదంతా ఒక అండర్‌స్టాండింగ్ తెచ్చుకున్నాం. ఒక ప్రాజెక్ట్ అండర్‌స్టాండింగ్. ఓకే. బేసిక్ అండర్‌స్టాండింగ్ ఏమో డీప్ డైవ్ ఏం కాదు. హ్మ్. హ్మ్. సో అండర్‌స్టాండ్ చేసుకున్నా. ఓకే. ఇట్లా వర్క్ చేస్తది. ఇట్లా ఇట్లా జిరా టికెట్స్ ఉంటాయి. ఇట్లా వాళ్ళు సాల్వ్ చేయాల. ఇట్లా స్టాండప్ కాల్ ఉంటది. యెస్. అని ఒక అండర్‌స్టాండ్ చేసుకున్నాం. ఎట్లా ఎట్లా ఒక ప్రాజెక్ట్‌లో ఎట్లా వర్క్ చేస్తారు అని. గుడ్, గుడ్. రోల్స్ అండ్ ఆ! రెస్పాన్సిబిలిటీ డే టు డే లైఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సూపర్. తర్వాత ఆహ్, దానికి డెవాప్స్ ప్రాసెస్ ఎలా వర్క్ అయితది సేమ్ వేలో అన్నట్టుగా అండర్‌స్టాండ్ చేసుకున్నా అన్న. సూపర్. తర్వాత సూపర్. ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ ఆన్ చేసి సర్టిఫికేషన్ క్లియర్ చేశా. బేసిక్ వన్ ఆ! క్లౌడ్ ప్రాక్టీషనర్ వన్. కరెక్ట్. కరెక్ట్. సో సొల్యూషన్ ఆర్కిటెక్చర్‌కి ఇంకా ప్రిపేర్ అవుతున్నా అన్న. అది క్లియర్ ఓకే. చేయాలా అని. నైస్. 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 ఆ! ఇంకా క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ మాత్రమే వచ్చు. అజూర్‌కి ఇంకా అది కూడా ఎక్స్‌పాండ్ చేయాలి మల్టీ క్లౌడ్‌కి. ఓకే. ఆహ్, అంతే అన్న. ఓకే. యాహ్! గుడ్. సో, నువ్వు అంటే నాకర్థమైందేంటంటే, నీలో ఉన్న తపన అంటే ఏదో ఒకటి చెయ్యాలిరా భాయ్! నేనిక్కడ ఉండకూడదు. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళాలి. ఆ! నెక్స్ట్ ఇక్కడి నుంచి నువ్వు ఆల్రెడీ అంటున్నావు నాకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ క్రాక్ చేయాలి. సో, ఆ రోడ్ మ్యాప్ హ్మ్. నీదేదైతే ఉందో చాలా, చాలా స్ట్రాంగ్ అనమాట. అంటే నువ్వు నీ అంతల నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటూ, అరే భాయ్! ఇది కాదు హ్మ్. మనది. ఇది కావాలి. నెక్స్ట్ ఇది కావాలి అనేది నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు. మైండ్‌లో ఏంటంటే, ఆ! అన్న. దీని తర్వాత నాకు ఇది కావాల్సిందే అనేది ఫిక్స్ అయిపోయి అది రియల్లీ గుడ్. అంటే గోల్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడులో. చాలా మందికి అది హ్మ్. లేదు. లేదు కాబట్టే ఆ 2 ఇయర్స్ నువ్వు అన్న ఫేక్ పెట్టి ట్రై చేశారు. నువ్వు రిస్క్‌లో హ్మ్. హ్మ్. ఉండకూడదు అనేసి నువ్వు ఇలా ట్రై చేసావు. ఆ! దట్స్ వెరీ గుడ్. సో నాకొక మాట చెప్పు. ఈ ఎక్స్‌పీరియాలో 4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అయింది. ఏం క్వెషన్స్ అడిగారు? అసల క్వెషన్స్ ఆ! అండ్ టూల్స్ నేమ్స్ చెప్పు. లైక్ ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రవీణ్. ఇప్పుడు 2025లో డెవాప్స్ క్రాక్ చేయాలంటే ఈ టూల్స్ ఉండాల్సిందే. ఏమంటావు నువ్వు? హ్మ్. ఒకటి ఎస్‌సీఎం మీద అడిగారన్న గిటబ్ అండ్ బిట్ బకెట్. హ్మ్. ఆ తర్వాత జెన్కిన్స్ పైప్‌లైన్ స్క్రిప్ట్ రాయమన్నారు నాకు. యెస్. ఆ! సో మల్టీ నోడ్‌లో డాకర్ బిల్డ్ ఎలా చేయడానికి పైప్‌లైన్ స్క్రిప్ట్ రాయమన్నారు. గుడ్. జెన్కిన్స్ బాగా అడిగారు. ఓకే. సో తర్వాత డాకర్ అడిగారు. డాకర్‌లో కూడా కొంచెం డీప్‌గా వెళ్ళారు. డాకర్‌లో మౌంట్స్ అంటే ఎలాంటి, వేర్ ఎగ్జాక్ట్‌లీ యూజ్ మౌంట్. నీ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లో మౌంట్స్ ఎలా యూజ్ చేసావు ఇలా అంతా అడిగారు. కుబర్నెటిస్ కూడా చాలా అడిగారు. హ్మ్. కుబర్నెటిస్‌లో అయితే ఇలా ఒక అప్రోచ్ ఉంది. దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తావు? వాట్ ద అప్రోచ్ యూ ఫాలో అన్నట్టుగా అడిగారు. కరెక్ట్. కరెక్ట్. ఏడబ్ల్యూఎస్ అడిగారు. ఏడబ్ల్యూఎస్‌లో ఆల్‌మోస్ట్ చాలా సర్వీస్ అడిగారు. వీపీసీ అంటే ఏంటి? సైడ్ బై సైడ్ వీపీసీ అంటే ఏంటి? హౌ ఓకే. డు యూ మైగ్రేట్ ద ఆన్ ప్రిమిసెస్ డేటా ఇంటూ క్లౌడ్ అని. ఓకే. ఈ క్వెషన్స్ అన్నీ అడిగారండి. ఏడబ్ల్యూఎస్ చాలా అడిగారు. క్లౌడ్ స్విచ్ అడిగారు. లోడ్ బ్యాలెన్సింగ్ అడిగారు. హ్మ్. ఎస్3 అడిగారు. ఎస్3 కూడా చాలా అడిగారు ఎస్3 మీద. ఓకే. లాంబ్డా ఫంక్షన్స్ కూడా అడిగాడు. హ్మ్. పైథాన్ ఉంది కదా! హౌ డు యూజ్ పైథాన్ ఇన్ లాంబ్డా అని అడిగారు. ఓకే. సో, అది అడిగారు. టెర్రాఫార్మ్ లిటిల్ బిట్ అడిగారు. ఆన్సిబుల్ కూడా ఒక 2, 3 క్వెషన్‌లు అడిగారండి అంతే. ఓకే. ఓకే. ఇది మెయిన్. కుబర్నెటిస్ చాలా మెయిన్ అన్న. కుబర్నెటిస్ మీద లైక్ 30% ఆఫ్ ఇంటర్వ్యూస్ క్వెషన్స్ కుబర్నెటిస్ మీద ఉన్నాయన్ని. ఇంపార్టెంట్. కుబర్నెటిస్ చాలా ఆ! ఇంపార్టెంట్. చాలా, చాలా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గుడ్. సో నాకొక మాట చెప్పు. ఇంటర్వ్యూ అయిపోయింది. హ్మ్. నువ్వు ఆల్మోస్ట్ లైక్ హ్మ్. 200, 250 ప్లస్ పర్సెంట్ హైక్ నువ్వు తీసుకున్నావు.
ఇప్పుడు నీ ఫీలింగ్ హ్మ్. ఏంటి? అంటే హ్యాపీయా? లేకపోతే నేను ఏవైతే అనుకున్నాను నాకు వచ్చింది దేవుడు ఇచ్చాడు నేను కష్టపడ్డాను అనేసి ఉందా? లేకపోతే లేదు ఇంకా నాకు హ్మ్. ముందుకెళ్ళి ఏదో చెయ్యాలి, మంచిగా చెయ్యాలి, హెల్ప్ చెయ్యాలి కొంతమందికి, అసలు ఏంటి ప్లాన్ ఏంటి? అంటే ప్రెజెంట్ వచ్చిన హైక్‌తో కంప్లీట్‌గా సాటిస్ఫై అయినా. నేను ఎక్స్‌పెక్ట్ గుడ్, చేసిన దానికంటే కొంచెం వాళ్ళు కొంచెం ఎక్కువే ఇచ్చారు. గుడ్, గుడ్, అది కరెంట్ జాబ్ మార్కెట్ కంటే కొంచెం లిటిల్ బిట్ కొంచెం ఎక్కువే ఉంది. గుడ్, సో, గుడ్. దానికి కంప్లీట్‌గా హ్యాపీ ఉంది. బట్ ఇక్కడికైతే ఆగిపోయానన్న. మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఈవెన్ దో నాన్ ఐటీ నుంచి వచ్చిన, జీరో కోడింగ్ నాలెడ్జ్‌తో వచ్చినా కూడా ఐటీ ఫీల్డ్‌కి ఇక్కడితో ఆగిపోకుండా నేను ఇంకా డీఎస్‌కి ఎక్స్‌పాండ్ చేయాలా, సిస్టమ్ డిజైన్ కరెక్ట్. ఎక్స్‌పాండ్ చేయాలా. గుడ్, వెరీ గుడ్. సో, ఇవన్నీ గ్రాబ్ చేసుకొని హై పేయింగ్ జాబ్‌కెళ్ళాలా అన్న. లైక్ గుడ్. హై పేయింగ్ జాబ్ అంటే 40,00,000, 50,00,000 కరెక్ట్, ఇలా కరెక్ట్. మంచి మంచి ప్రొడక్ట్ బేస్డ్‌లోకెళ్ళాలా. అక్కడ వర్క్ లైఫ్ కల్చర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలా. నైస్, సో, నైస్. ఈ బౌండరీ అనేది ఇక్కడికి ఆగిపోకూడదు అన్నట్టన్న. నాన్ ఐటీ అనే బౌండరీ. సూపర్, సూపర్ అయ్యా, అసలు లాస్ట్ లో మాత్రం బాగా చెప్పావు. నాన్ ఐటీ అనే బౌండరీ అక్కడతో మనకి ఆగకూడదు, అసలు తగ్గకూడదు ఎక్కడ. సో ఆ! మన మన ఛానల్లో చూస్తున్న ఆడియన్స్ కి, లేకపోతే ఎవరైనా బయట నుంచి వచ్చి చూస్తున్న ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఒక ఫ్రెషర్ కానీ, ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కానీ, నీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నావు ఒక నాన్ ఐటీ పర్సన్ కి? నాన్ ఐటీ పర్సన్స్‌కి ఫస్ట్ వాళ్ళు అండర్‌స్టాండ్ చేసుకోవాలన్న ఎగ్జాక్ట్‌లీ. ఐటీ ఫీల్డ్‌లోకి రావాలంటే ఐటీ ఇంటర్వ్యూయర్స్, ఐటీ కంపెనీస్ వాట్ దే ఆర్ లుకింగ్ ఇన్ యూ అని. అంటే వీళ్ళు చాలా చూస్తారన్న. కమ్యూనికేషన్ స్కిల్ ఇంపార్టెంట్. తర్వాత కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. నువ్వు వర్క్ చేయగలవా లేదా అని పోర్ట్రే చేయగలగాల. ఎస్. తర్వాత ఏ టెక్నాలజీ ఇచ్చినా వర్క్ చేయగలగాలి. అది చూస్తారు ఫస్ట్. ఇప్పుడు నేను డెవాప్స్ మీద వర్క్ చేస్తాను. నాకు నాకు వేరే టెక్నాలజీ వస్తే నేను వర్క్ చేయను అన్నట్టు మనం పోర్ట్రే చేస్తే వాళ్ళు తీసుకోరు. నేను ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్. వాట్ ఎవర్ ద టెక్ స్టాక్ యూ గివ్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అన్నట్టుగా పోర్ట్రే చేస్తే కరెక్ట్, దే విల్ కరెక్ట్. పిక్ యూ అప్. గుడ్, ఆ! గుడ్. చాలా అలాంటిది బాగా. పోర్ట్రే చేయాలి ఇంటర్వ్యూ. అది అది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏదైనా ఎవరో బాబు టాస్క్ ఆ! నేను చేస్తా అనేది చాలా ఇంపార్టెంట్. సో అభిషేక్, నీతో మాట్లాడి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అంటే ఇదొక మంచి మంచి టైం అన్నమాట. అందరికీ తెలియాలి అసలు నాన్ ఐటీలో వండుకో. అంటే చాలా మంది నేను చూసే కదా, అంటే బీఎస్సీలో ఉండిపోతారు. వాళ్ళు 18,000 శాలరీ హ్మ్. తీసుకుంటారు అలాగా. వాళ్ళకి సపోర్ట్ రోల్స్ హ్మ్. ఇస్తాడు ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ అనే కాదు, కాగ్నిజెంట్ కానీ, వర్చుసా కానీ, ఈ బీఎస్సీ వాళ్ళతో ఇదే చేస్తారు వీళ్ళు. అంటే కొంచెం హ్మ్. ఫీజు తగ్గించి వాళ్ళని అలాంటి రోల్స్ లోనే ఫిట్ చేస్తారు, వీళ్ళు కూర్చోబెడతారు. అక్కడికి వెళ్ళాక నేను హ్మ్. నా ఫ్రెండ్స్ చూసా, అరే ప్రవీణ్ బయటకు రావాలరా, ఏం చేయాలరా, అసలు దీంట్లో ఉండిపోయాను, సపోర్ట్ లో ఉండిపోయాను, ఇదేమో 18,000 హ్మ్. 17,000 ఇస్తున్నాడు. చాలా కష్టం అనమాట. సో ఎనీవేస్ యూ హ్యావ్ కమ్ అవుట్ ఫ్రమ్ దాట్, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ అగైన్. అండ్ థ్యాంక్స్ అలాట్ థాంక్స్ అన్న. నీకు అన్ని థాంక్స్. షేర్ చేసావు అసలు. హోప్ టు సీ మాక్ ఇంటర్వ్యూ విత్ యూ సూన్. ఓకేనా? నువ్వు ప్రొడక్ట్ బేస్డ్ ఆ! క్రాక్ చేసిన ఫర్ తర్వాత ష్యూర్ నాకు అన్న. మెసేజ్ చేయి మళ్ళా. ఇప్పుడు ఇన్స్టాలో ఆ! ఎలాగైతే మెసేజ్ చేసావో, నా నంబర్ కూడా ఉంది నీ దగ్గర. సో మెసేజ్ చెయ్యి, మళ్ళా కలుద్దాం. ఓకే, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైం అభిషేక్. అన్న. థాంక్ యూ సో మచ్ అన్న. ఫీలింగ్ సేమ్ హియర్. గ్రేట్.